యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. చాలామందికి మధ్య అసలు నిద్ర పట్టడం అనేది చాలా కష్టంగా చూస్తుంటాం. ఆఫీస్లో ఆర్ఎల్స్ కాలేజ్లో ఉన్నప్పుడేమో చాలా బాగా నిద్ర పట్టేస్తుంది. అలాగే మళ్ళీ నైట్ వచ్చేసరికి ఏమో ఎంత స్ట్రెస్ అయినా కూడా నిద్ర పట్టదు చాలామందికి. ఎందుకంటే మనం ఎప్పుడైనా మీరు చూడండి, మనకి లైట్లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు, డార్క్లో ఉన్నప్పుడే ఎందుకు నిద్ర పడుతుంది అంటే, మన చుట్టూ పరిసరాల్లో డార్క్గా ఉన్నప్పుడు మన పీనియల్ గ్లాండ్ నుంచి మెలటనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. అది మనం నిద్రపోయేలా చేస్తుంది అనమాట. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు నిద్ర వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఈరోజు చెప్పేది ప్రాణాయామ వల్ల మీకు ఎంత బాగా నిద్ర పడుతుంది. అలాగే చివరి వరకు చూడండి, నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను ఎందుకు బాగా పడుకునేడానికి కొన్ని టిప్స్, ఓకేనా? ముందుగా మీ ఎడమ చెయ్యిని చిన్ముద్రలా పెట్టేసేయండి, సరేనా? తర్వాత కుడి చెయ్యిని విష్ణు ముద్ర లేకపోతే నాసిక ముద్ర అంటాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి మనం ఇన్హేల్ చేస్తాం, ఓకేనా? అంటే గాలి తీసుకుంటాం. అలాగే కుడి నాస్ట్రిల్ నుంచి మనం గాలి వదిలేస్తాం, ఓకేనా? నేను ఎంత మెల్లిగా చేస్తున్నానో చూడండి. మీకు కంఫర్టబుల్గా సుఖాసనంలో కూర్చోండి, మీ బెడ్ మీద కూర్చోండి, లేకపోతే మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చోండి, ఓకేనా? చిన్ముద్ర, తర్వాత నాసిక ముద్ర, తర్వాత మెల్లిగా మీ బొటన వేలు అనేది మీ ముక్కు మీద ఇలా రైట్ నాస్ట్రిల్ మీద పెట్టేసుకోండి, ఓకేనా? తర్వాత మెల్లిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, తర్వాత బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎడమ నాస్ట్రిల్ తోటి గాలి తీసుకుంటారు, కుడి నాస్ట్రిల్ తోటి గాలి వదులుతారు. మళ్ళీ ఇక్కడ తప్పుగా కొంతమంది చేస్తారు ఏంటంటే, ఎడమ నాస్ట్రిల్ నుంచి తీసుకొని కుడి నాస్ట్రిల్ తోటి వదిలేస్తారు, మళ్ళీ కుడి నాస్ట్రిల్ నుంచి తీసుకొని ఎడమ నాస్ట్రిల్ తోటి వదిలేస్తారు. కానీ మనం అలా చేయొద్దు. ఇది చంద్రనాడి ప్రాణాయామ అంటారు, ఓకేనా? సో మళ్ళీ ఇలా మీరు ఈ చంద్రనాడి ప్రాణాయామాన్ని 20 నుంచి 25 సార్లు చేస్తే, మీరు చూడండి, కరెక్ట్గా గమనించండి, మీరు 15 సార్లు చేసే వరకే మీకు చాలా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన మైండ్ చాలా కామ్ అవుతుంది. స్ట్రెస్లో, టెన్షన్లో మీరు ఏది ఉన్నా ప్రశాంతంగా కూర్చొని చేస్తే మీకు హెడ్ఏక్స్ నుంచి కూడా మీరు హీల్ అవ్వచ్చు ఈ చంద్రనాడి ప్రాణాయామం నుంచి, ఓకేనా? మీకు పాసిబుల్ అయినంత ఈ ఒక్క ప్రాణాయామం మీకు ఎంతవరకు తోస్తే అంతవరకు, మీకు పాసిబుల్ అయినంత వరకు చేయండి, ఓకేనా? తర్వాత నేను ఇంకొకటి చెప్తాను. నేను ఎప్పుడు చెప్పేది బ్రాహ్మరి ప్రాణాయామని నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను. నాకు ఒక యుఎస్ క్లయింట్ ఉంది. ఆవిడ చెప్తుంటుంది, మేడం నేను ఒక 18 గంటలు 15 గంటలు మినిమం వర్క్ చేస్తాను మేడం, నాకు చాలా స్ట్రెస్ అయ్యింది అంటే, నేను క్లాస్లో తనతో రోజు చేపించేది ఇది బ్రాహ్మరి ప్రాణాయామ అంటారు. సో బ్రాహ్మరి ప్రాణాయామ ఏం లేదు, ఇది మెల్లిగా చేయాలంటే మీరు బిగినర్స్ అయితే ఇది చేయండి ఫస్ట్, ఓకేనా? మీ చేతులు ఉన్నాయి కదా, అరిచేతులని ఇలా మీ ఐస్ మీద చెప్తాను. నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా? మెల్లిగా ఫస్ట్ మీరు ఐస్ని ఇలా పెడతారు,
ఐస్ మీద ఇలా చేతులు ఇలా పెడతారు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఇలా ఇలా మీకు ఇయర్ లోబ్స్ అనేవి ఉంటాయి కదా, మీరు ఇలా క్లోజ్ చేస్తారు. ఓకేనా? ఇలా క్లోజ్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు ఫస్ట్ గాలి పీల్చుకుంటారు, ఎంత పాసిబుల్ అయితే అంతవరకు. ఇలా గాలి తీసుకొని వదిలేసేటప్పుడు మీరు హమ్మింగ్ బీ సౌండ్ చేస్తారు. ఎలా? ఇలా. ఇప్పుడు మనం ఈ 3 స్టెప్స్ కలిపి చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఇలా క్లోజ్ చేస్తాము. సెకండ్ స్టెప్ ఏం చేస్తాము, మనం ఇలా ఇయర్లో క్లోజ్ చేస్తాం. థర్డ్ స్టెప్ ఏం చేస్తాం, మనం ఇన్హేల్ చేస్తాం. ఫోర్త్ స్టెప్ మనం ఎక్స్హేల్ చేస్తూ హనీ బీ సౌండ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నాతో పాటు చేయండి. మళ్ళీ ఇంకొకసారి గాలి తీసుకోండి. మీరు ఇది ఒక 15 సార్లు చేయండి. మీ మైండ్ ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. మీరు గాలి వదిలేసుకుంటూ మీరు సౌండ్ చేస్తారు కదా, కొంతమందికి అది ఎక్కువసేపు వస్తుంది, కొంతమందికి అది చాలా తక్కువసేపు కూడా వస్తుంది. అలా మనిషిని బట్టి మీరు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మెల్లిగా, ఇంకొకటి ఏంటంటే అయిపోయిన తర్వాత మీరు మెల్లిగా చేతులు తీసి ఇలా కూర్చోండి కొంచెం సేపు. ఎందుకంటే చాలాసేపు ఇలా. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక జాగ్రత్త చెప్తాను. మీ చేతులని గట్టిగా ఇలా ఐస్ని ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత గట్టిగా నాకు ప్రశాంతత వస్తుంది అలా అనుకోకండి. మీకు ఎంత జస్ట్ నార్మల్ టచ్ ఇవ్వండి ఇలా. ఓకేనా? ఇలా నార్మల్ టచ్ ఇచ్చుకుంటూ చేయండి. ఇది కొంచెం ఇది చేయండి. దీంతో పాటు ఇంకొక వేరియేషన్ దీంట్లోనే ఉంటుంది. సేమ్ ఇదే బ్రాహ్మరి ప్రాణాయామాల్లోనే కొంచెం అడ్వాన్స్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బోత్ ఫింగర్స్ ఉంటాయి కదా, మీకు మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, ఈ రెండు ఇలా మనం పెట్టేస్తాం మన ఐస్ మీద. ఇలా పెట్టేసిన తర్వాత మీ ఇండెక్స్ ఫింగర్ ఉంటుంది కదా, అది మీ ఐబ్రో మీద పెడతారు. అండ్ తర్వాత చిటికెన్ వేలు ఉంటుంది కదా, చిటికెన్ వేలుని ఇలా మీ ముక్కు కింద ఇలా పెడతారు. సేమ్ మనం ఇందాక ఎలా చేస్తాం అలానే సేమ్. మళ్ళీ సెకండ్ స్టెప్ మనం ఏం చేస్తాము, ఇలా ఇయర్ లోబ్ని క్లోజ్ చేస్తాం కదా, ఇలా ఇయర్ లోబ్ని క్లోజ్ చేసేసి మళ్ళీ గాలి తీసుకోండి. ఇలా మీకు వీలైనంతసేపు చేయండి. నేను ఇంకొకటి బాగా సజెస్ట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఓంకారం కూడా చేస్తే మనకి ఓంకారంకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఉన్న పొజిషన్లోనే కొంతమంది 7 సార్లు చేస్తారు, కొంతమంది 21 సార్లు చేస్తారు, కొంతమంది 11 సార్లు చేస్తారు. మీరు ఎంతసేపు మీకు పాసిబుల్ అవుతే అంతసేపు మీరు చేసుకోవచ్చు. ఓకేనా? మీరు దీనికి చిన్ముద్ర అయినా కూడా పెట్టుకోవచ్చు. చిన్ముద్రలా పెట్టేసి ఓంకారం ఇప్పుడు నేను ఒక 7 సార్లు చేస్తాను. చూడండి. ఓ
ఇప్పుడు మీకు మీరే గమనించండి, మీకు పాసిబుల్ అయినంతసేపు ఓంకారం చేస్తారు కదా, ఓంకారం చేసేటప్పుడు మీకు మీ రెజనెన్స్, మీ మైండ్ అనేది ఎంత కామ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి మీరు. ఓంకారం మేము అనుకోవచ్చు మేడం, మేము నైట్ టైంలో ఇలా పడుకుంటాం, చేసుకోవచ్చు, పర్లేదు. ఓంకారం మీరు ఎంత బాగా చాంట్ చేసి అంత బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు మీకు కొన్ని టిప్స్ ఇస్తాను అని చెప్పాను కదా, ఆ టిప్స్ ఏంటంటే, మీకు పాసిబుల్ అయినంత వరకు మీకు నైట్కి ముందే మీరు డిన్నర్ చేస్తారు. మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళని, మీ సెలబ్రిటీస్ కానివ్వండి, మీరు చాలామంది చూసుంటారు, వాళ్ళు మ్యాక్సిమం 6:30 లోపు లేకపోతే మరీ 7 లోపు డిన్నర్ చేసేస్తారు. అది కూడా ఎంత ఫాస్ట్గా డిన్నర్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు డైజెషన్ అనేది అవుతుంది. ఎందుకు చెప్పనా, మీరు వన్స్ చీకటి అయిన తర్వాత చేస్తే మీకు డైజెషన్ కెపాసిటీ అనేది అంత ఎక్కువగా ఉండదు. అందుకే మీరు చూసుంటారు చాలామంది ఎర్లీగా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, పాసిబుల్ అయినంత వరకు మీరు చాలా లైట్ ఫుడ్ తీసుకోండి నైట్ టైంలో. ఎందుకంటే మీరు రా ఫుడ్స్, ఇంకా మీకు రా ఫుడ్స్ అంటే ఏంటివి, బాగా కుక్ చేసినవి కాకుండా ఫ్రూట్స్ కానివ్వండి, మీకు లేదు మేడం మేము నార్మల్గా రైస్ తింటాము, అలాంటిది మేము సడన్గా ఇలా అంటే, మీకు ఏది చిన్న టిఫిన్ కానివ్వండి, కాకపోతే ఎర్లీగా చేసేయండి. సో మీకు ఏమవుతుంది, మీరు 7:30-8 వరకు, మీరు 7 వరకు మీరు డిన్నర్ కంప్లీట్ చేస్తే, మీరు తిన్నప్పటి నుంచి మీరు పడుకునేంత వరకు మీకు 3 గంటల గ్యాప్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, డైజెషన్ అనేది అవుతుంది. మీరు పడుకునేటప్పుడు గాఢ నిద్ర ఎప్పుడు వస్తుందంటే, మనకి మంచిగా డైజెషన్ అయిన తర్వాత ఆ 3 గంటలు, అంటే మీరు ఒక 9ంటికి పడుకుంటున్నారు, 6:30కి తిన్నారు, మీరు పడుకునేటప్పుడు ఎలా పడుకుంటారు, మంచిగా డైజెషన్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు పొద్దున్న మొత్తం మీ బాడీకి ఏదో ఒక శ్రమ ఇస్తానే ఉంటారు, అవునా? ఈ చేతులని కాళ్ళని ఏదో వర్క్ చేసుకుని ఇంత చేస్తారు. అదే టైంలో మీ ఇంటర్నల్గా ఆర్గన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వర్క్ చేస్తూనే ఉంటాయి కదా, వాటికి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. మరి అదే ఇప్పుడు మీరు డైజెషన్ తొందర కంప్లీట్ చేశారంటే, మీరు పడుకునేటప్పుడు మీ మైండ్, మీ బాడీ రిలాక్స్ అయిపోతుంది, మీ ఇంటర్నల్గా ఉండే ఆర్గన్స్ కూడా రిలాక్స్ అయిపోతాయి. సో అప్పుడు మీరు అందుకే చూడండి, మనకి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకి ఎర్లీ మార్నింగ్ ఎందుకు గాఢ నిద్ర వస్తుందంటే కూడా ఇది రీజన్ అన్నట్టు. ఓకేనా? సో ఇలా మీకు పాసిబుల్ అయినంత వరకు నేను చెప్పినవి చేయండి. అలాగే నేను ఇంకా ఫ్యూచర్లో చెప్తుంటాను ఏవేంటివి, ప్రాణాయామాస్ గురించి ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి. సో ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అలాగే నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, యోగా క్లాసెస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పేస్తాను. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.